ఇక్కడ విచ్చేసిన అందరు పార్లమెంట్ సభ్యులకు సాదర ఆహ్వానము. ఈ సంవత్సరము ఆగస్టు 25 పెహల్గాంలో 20 మందిని ఆటంకవాదులు చంపారు. వారి ఆత్మశాంతి కోసం 2 నిమిషాల పాటు మౌనం పాటిద్దాం. మనకెవ్వరికీ లేదు. అందుకనే దీనిని అందరూ గమనించి ప్రతి ఒక్కరూ అంటే ప్రతిపక్షం వారు మరియు అధికార పక్షం వారు పరస్పరం సహకరించుకొని ముందుకు వెళ్తారని ఆశిస్తున్నాను. ఇప్పుడు మొదటగా అధికార పక్షం నాయకుడైన మన ప్రధానమంత్రి గారిని మాట్లాడవలసిందిగా తెలియజేస్తున్నాను. అధ్యక్ష, నేను ప్రధానమంత్రిని. అధ్యక్ష, గత 11 సంవత్సరాలుగా ప్రధానిగా కొనసాగుతున్నానని, దేశ అభివృద్ధికి, దేశ ఖ్యాతి పెంపొందించడానికి నా సహకార మిత్రులు, ఎంపీలు, దేశ ప్రజల సహాయంతో కృషి చేస్తున్నాను. అధ్యక్ష, పొరుగు దేశాలతో మైత్రి బంధం పెంపొందించుటకు మేము కృషి చేస్తున్నాము. అధ్యక్ష, ప్రజలకు ఉపయోగపడే ఎన్నో సంస్కరణలు మేము ప్రవేశపెట్టాము. అధ్యక్ష, వాటి అన్నింటికీ ఎంతో ప్రజాస్పందన, ఆమోదం లభించింది. అధ్యక్ష, మా ప్రభుత్వం విదేశీ వ్యవహారాలకు సంబంధించి ఎన్నో అభివృద్ధి చెందిన దేశాలతో సహజ వనరులకు సంబంధించి సాంకేతిక పరిజ్ఞానాలకు సంబంధించి ఒప్పందం చేసుకుంది. ఇప్పుడు మన గౌరవ విద్యాశాఖ మంత్రి గారైన ఎస్ హరి గారిని తమ శాఖకు సంబంధించిన అభివృద్ధి అంశాల గురించి తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. అధ్యక్ష, మన భారతదేశంలో అనేక రకాల భాషలు, మతాలు, కులాలు, జాతులు, వర్గాలు, సాంప్రదాయాలు. ఇప్పుడు సమాచార ప్రసార శాఖ మంత్రి గారిని మాట్లాడవలసిందిగా తెలియజేస్తున్నాను. అధ్యక్ష, విద్యాశాఖ మంత్రి గారు చెప్పినట్లే మన దేశ సర్వతోముఖాభివృద్ధి మన ప్రభుత్వం విధానం. ఏదేదో మాట్లాడుతూ కాలయాపన చేస్తున్నారు అధ్యక్ష. పసలేని మాటలు అధ్యక్ష. మీరు కూర్చోండి. ఇప్పుడు ప్రతిపక్షం వారు సమాచార ప్రసార శాఖ మంత్రి గారిని ఏవైనా ప్రశ్న అడగవచ్చు. అధ్యక్ష, పాఠశాల స్థాయి నుండి విద్యార్థులకు కంప్యూటర్ విద్యను అందిస్తున్నామని చెప్పారు అధ్యక్ష. కానీ ఇది ఎంతవరకు ఆచరణలో అమలు అవుతుంది అధ్యక్ష? సమాచార శాఖ మంత్రి గారు, దీనికి మీరు ఏ విధంగా సమాధానం ఇస్తారు? ఎంపీ గారు అడిగిన ప్రశ్న సరైనది అధ్యక్ష. పాఠశాల స్థాయిలో కంప్యూటర్ విద్య విద్యార్థికి అందడం లేదు. దానికి అనేక కారణాలు ఉన్నాయి అధ్యక్ష. పర్యవేక్షణ లోపం, నిర్వహణ ఖర్చులు, ఫండ్స్ ఇవ్వకపోవడం. ఆర్థిక శాఖ మంత్రి గారిని మాట్లాడవలసిందిగా తెలియజేస్తున్నాను. అధ్యక్ష, నేను ఆర్థిక శాఖ మంత్రిని. అధ్యక్ష, 2025 ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ నేను ప్రవేశపెడుతున్నాను. అధ్యక్ష, ఉన్నవి కూడా పని చేయడం లేదు అధ్యక్ష. అందువల్ల విద్యార్థులు సరిగ్గా కంప్యూటర్స్ నేర్చుకోలేకపోతున్నారు అధ్యక్ష. వారు ఆర్థిక శాఖ మంత్రి గారిని ప్రశ్నలు అడగవచ్చు. అధ్యక్ష, జిఎస్టితో ఎంతో మేలు జరుగుతుంది అని వస్తువులను జిఎస్టి పరిధిలోకి తెచ్చారు అధ్యక్ష. ప్రతిపక్షాలు బురద జల్లే కార్యక్రమాన్ని చేస్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష, మీరు మా సమస్యలను సరిగా వినడం లేదు అధ్యక్ష. మ్యామ్ కూర్చోండి, దయచేసి కూర్చోండి. ఇప్పుడు రైల్వే శాఖ మంత్రి గారిని మాట్లాడవలసిందిగా తెలియజేస్తున్నాను. నేను రైల్వే శాఖ మంత్రిని. అధ్యక్ష, భారతదేశంలో రైల్వేలో మొదటిసారిగా 1853లో ప్రవేశపెట్టబడ్డాయి. బిగినీలో జరిగిన ఘోర రైలు ప్రమాదం పోయిన జనవరిలోనే జరిగింది అధ్యక్ష. ప్రపంచ వ్యాప్తంగా ఒక ప్రమాదం లేకుండా అన్ని దేశాలు రైల్వేలను నిర్వహిస్తుంటే రాజీనామా చేయాలి. ఇప్పుడు ప్రతిపక్షం వారు రైల్వే శాఖ మంత్రి గారిని ప్రశ్నలు అడగవచ్చు. అధ్యక్ష, భారతీయ రైల్వేలు ఎలా అభివృద్ధి చెందాయో మంత్రి గారు వివరించారు అధ్యక్ష. అయితే నాకు ఒక సందేహం అధ్యక్ష. ఒకప్పుడు చాలా వేగంగా జరిగిన రైల్వేల అభివృద్ధి ఈ మధ్య కాలంలో సరిగ్గా జరగడం లేదు అధ్యక్ష. ఇప్పటికీ ట్రైన్లు లేట్ గా వస్తున్నాయి అధ్యక్ష. జపాన్ లాంటి దేశాల్లో 1 సెకండ్ కూడా లేట్ గా రావు అధ్యక్ష. ఇంగ్లాండ్ లో ట్రైన్లు జూపర్ల వేగంతో వెళ్తున్నాయి అధ్యక్ష. చైనా లాంటి దేశాల్లో బుల్లెట్ ట్రైన్స్ వేగంగా పరిగెత్తున్నాయి అధ్యక్ష. మరి మన దేశం పరిస్థితి ఏంటి అధ్యక్ష?
ఆశిస్తున్నాను. వేగంగా ప్రయాణించే రైల్వేల గురించి ప్రపంచ శాఖ మంత్రి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. భారతదేశంలో అన్ని దేశాలలో శాంతియుక్త సహజీవనాన్ని కోరుకుంటుంది. చుట్టుపక్కల దేశాలలో శాఖ మంత్రి గారిని ప్రశ్నించవచ్చు. అధ్యక్ష, హోంశాఖ దేశం లోపల శాంతి భద్రతను పూర్తి స్థాయిలో నిర్వహిస్తున్నామంటున్నారు అధ్యక్ష.